ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్న ఈ దృశ్యం చూస్తా ఉంటే ఒక మాట చెప్పాలనిపిస్తా ఉంది. ఈ సభ ఎమ్మెగనూరు చరిత్రలో ఎప్పటికీ కూడా సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. ఈ సభ నా రాయలసీమ గడ్డ మీద మన కర్నూలు జిల్లాలో వాన చిరుకులన్నీ కూడా ఒక్కటైనట్టు బిందువు బిందువు చేరి సింధువు అయినట్టు ఇక్కడక జన సముద్రం కనిపిస్తా ఉంది. ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా చేయి కలిపిన నా వాళ్ళందరూ, జెండాను జతకట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి మీ వాడిని, మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నాను. ఇక్కడే బాగున్నారా? నా అక్కలందరూ బాగున్నారా? నా చెల్లెమ్మలందరూ బాగున్నారా? నా అన్నలు బాగున్నారా? నా తమ్ముళ్ళందరూ బాగున్నారా? నా అవ్వలు, నా తాతలు అందరికీ కూడా మీ జగన్ శిరస్సు వంచి చేతులు జోడించి పేరు పేరున మీ ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంగా మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరోవైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. ఎంత మీరంతా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఈ పొత్తులను, ఈ జిత్తులను, ఈ మోసాలను, ఈ అబద్ధాలను, ఈ కుట్రలను, వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. మీరంతా